రోమపత్రిక 8వ అధ్యాయము. రోమపత్రిక 8వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించు. ఎట్లనగా ధర్మశాస్త్రము దేన్ని చేయజాలకపోయినో దాన్ని దేవుడు చేశాను. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకుని మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపములకు శిక్ష విధించాను. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఎలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రములకు లోబడదు, ఏ మాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. జాగ్రత్త వినండి. ఈయన మాటలు మీరు స్పష్టంగా నాక చూసినట్లయితే బైబిల్ వైపు చూడండి, నా వైపు చూడండి. అందరూ కలిసి నా వైపు చూడనప్పుడు నా వైపు చూడడానికి ప్రయత్నం చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. రోమా పత్రిక 8వ అధ్యాయము మనం చదువుకున్నాం. అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి వెళ్ళి రోమియోలతో చెప్తున్నటువంటి ఈ మాటలను బట్టి మనము కొన్ని విషయాలు మనం ధ్యానించుకుందాం. హల్లెలూయా. ఇక్కడ రోమపత్రిక 8వ అధ్యాయం మనం చదువుకున్నాం. మనకు క్రీస్తునందు ఎనిడి ఎడల ఏ శిక్ష విధి లేదు. క్రీస్తునందు మనం ఉంటే మనకి ఏ శిక్ష విధి లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాల్సిందంటే క్రీస్తు యందు అంటే దేవుని యందు మనం ఉంటే ఏ శిక్ష విధి లేదు. మళ్ళీ చెప్తున్నాను, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నా వైపు మనసు పెట్టాలి అందరూ కూడా. క్రీస్తునందు నీ ఎడల ఏ శిక్ష విధి లేదు. క్రీస్తునందు లేని వారికి ఏ శిక్ష విధి ఉంటుందా అని అడిగితే క్రీస్తునందు ఉంటే ఏ శిక్ష విధి లేదు. లేకపోతే దానికి మనకి ఇక్కడ రాయబడి లేనే లేదు. అవునా కదా? అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుని ఎవరైతే కలిగి ఉంటారో, దేవుని కలిగి ఎవరైతే జీవిస్తారో, దేవుని కలిగి ఎవరైతే నడుచుకుంటారో వారికి అట్ట ఏ శిక్షా విధి రానియడట. హల్లెలూయా, హల్లెలూయా. మరి పాస్టర్ గారి సమస్యలు ఎందుకు వస్తున్నాయి, మరి బాధలు ఎందుకు వస్తున్నాయి? మేము కూడా క్రీస్తుని కలిగి ఉన్నాం కదా, మేము కూడా దేవుని అధికారం కలిగి ఉన్నాం కదా, దేవుడి దగ్గర బాప్తిసం పొంది ఉన్నాం కదా, దేవుని యొక్క మార్గంలో నడిచేవారమే కదా అని అనుకోవచ్చు. కానీ శిక్షా విధి ఎప్పుడు వస్తుంది అంటే, శిక్ష ఎప్పుడు పడుతుంది? జైలుకి వెళ్ళే వ్యక్తికి అడిగితే చెప్తాడు, వాడు ఏదైనా పొరపాటు చేస్తే వాడు ఎక్కడికి వెళ్తాడు? జైలుకి వెళ్తాడు. ఎందుకంటే వాడు చేసిన నేరానికి తగ్గ శిక్ష చేస్తాడు. ప్రభు చెప్పాడు కదా, ఏ శిక్షా విధి లేదు ఆయన నమ్ముకుంటే. అంటే నువ్వు కలిగి ఉన్న పొరపాట్లు, నువ్వు కలిగి ఉన్న తప్పిదములు, నువ్వు కలిగి ఉన్నటువంటి ఆ బాధ, నువ్వు కలిగి ఉన్న దేవునికి విరోధంగా జీవించినటువంటి ఆత్మీయ జీవితము, మరి వీటికి శిక్ష ఉండదా? యవ్వన క్రియలు బట్టి వారికి ప్రతిఫలం ఇచ్చేదన్నారు. హల్లెలూయా. యవ్వన క్రియలు బట్టి వారికి ప్రతిఫలం ఉంటది. ఏడు శిక్షా విధి లేదంటే అయితే పర్లేదు, దేవుని నమ్ముకుంటే ఏ శిక్షా విధి లేదు, మాకు ఇబ్బంది లేదు అని అనుకుంటున్నారేమో. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, దేవుని యందు ఉన్ని ఎడల శిక్షా విధి లేదన్నాడు. అంటే అర్థం ఏంటంటే నీవు దేవుని యందు ఉంటే, అర్థం చేసుకో, అర్థమవుతుంది మీకు నేను చెప్పిన మాట భాష. దేవుని యందు నీ జీవితం ఉంటే, నీ జీవితం అని యాడ్ చేసుకో. దేవుని యందు నీ బ్రతుకుంటే, దేవుని యందు నీ భక్తి ఉంటే నీకే శిక్ష విధి రానిడు. హల్లెలూయా. నాకు చెల్లి సాక్ష్యం చెప్పింది, టేబుల్ మీద టేబుల్ వేసినప్పుడు పడిపోయినప్పుడు ఏ ఇబ్బంది కలగలేదంటే ఎవరు కాపుదల నుంచారు. హల్లెలూయా, హల్లెలూయా. 127 క్రితం మొదటి వచనంలో రాయబడి ఉంటది, యెహోవా పట్టణమును కాపాడలేని ఎడల కాపాడే వారి ప్రయాస. అర్థమవుతుందా? అంటే ఎవరు కాపాడితే నువ్వు కాపాడబడుతున్నావు. ఎస్, దేవుడు కాపాడితే కాపాడబడుతున్నావు. నీవు
అలాగని చెప్పి దేవుడు కాపాడుతున్నాడు కదా అనేసి మన ఇష్టానుసారంగా జీవిస్తే మన ఇష్టానుసారంగా బ్రతికితే మరి దేవుడు కాపుదల ఉంటుందా? జనవరి 1 వచ్చేసరికి వాగ్దానాలు ఇస్తారు. తాగుబోతుడికి వాగ్దానం, దేవుడు నిన్ను కాపాడును గాక. తిరుగుబోతుడికి ఇస్తాడు, దేవుడు నీకు తోడై ఉండును గాక. అంటే చాలా మంది అడిగారు, అయ్యారు మొన్న ఒక ఆవిడ ఫోన్ చేసి, ఎక్కడి నుంచి అంటే హైదరాబాద్ నుంచి ఫోన్ చేసి ఒక ఆంటీ గారు అడుగుతున్నారు, అయ్యారు దేవుణ్ణి నమ్ముకోలేదు, సారీ వరంగల్ నుంచి అనుకుంటా, దేవుణ్ణి నమ్ముకోలేదు, మరి వారి కొరకు వాగ్దానం తీసుకుంటే పర్వాలేదు అయ్యారు, జరుగుతుందా అన్నాడు. అప్పుడు నేను అన్నా, నువ్వు వాగ్దానం నమ్ముతావా అన్నా. ఎస్ నేను నమ్ముతా. ఏమన్నది? నేను నమ్ముతా. నమ్మిని ఎడల ఆయన మహిమ చూచిదన్నాడు కదా ప్రభు. నేను అదే చెప్పా, నమ్మిని ఎడల ఆయన మహిమ చూస్తావు. కాబట్టి నమ్మితే ఆయన రాజ్యానికి హక్కుదారులు అవుతావు, నమ్మకపోతే ఏది లేదు. ఇప్పుడు వాగ్దానం చేసుకుంటున్నాం. దేవుని కృప, మహాకృప ఏంటంటే ఈ సంవత్సరం మనకి దేవుడు ఇచ్చిన వాగ్దానాల్లో ఎవరికి ఏ ప్రవచనం వచ్చిందో అదే వాగ్దానం వచ్చింది. అవునా కదా చెప్పండి, వచ్చిందా లేదా? హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రార్థన చేసి ప్రార్థనా పూర్వకంగా ఇచ్చిన వాగ్దానాలు అంటే బైబిల్లో ఉన్న సత్యాలు అవి. బైబిల్లో ఉన్నాయా, నేను సొంతంగా రాసి పట్టుకుని రాలేదు. బైబిల్లో ఉన్నటువంటి వాగ్దానం మీకు ఇచ్చాను. మీరు నమ్మినట్లయితే నీ వాగ్దానం ప్రకారం నీ జీవితం ఉంటుందని చెప్పినాడు. హల్లెలూయా. మరి నమ్ముకోలేని పరిస్థితి ఏంటి అంటే, వాళ్ళు దేవుణ్ణి నమ్ముకోలేదు, మరి నువ్వు నమ్ముతున్నావా? నువ్వు నమ్ముతున్నావా అంటే నీలో ఉన్న విశ్వాసం వాళ్ళు పనిచేస్తారు. హల్లెలూయా. అందుకే దేవుని యందు నీవు ఉంటే ఏ శిక్ష విధి నీకు. కానీ దేవుని నమ్ముకుంటారు, దేవుని తెలుసుకుంటారు, దేవునికి భక్తిలో ఎదుగుతారు, యథావిధిగా పడిపోతారు. అప్పుడు పరిస్థితి ఏంటంటే ఇది జరగదు, జరగవలసిందంతా ఆగిపోతుంది. అర్థమవుతుందా మీకు? దేవుని నమ్ముకున్నాం, రే అవసరమా? మోకాలు వేస్తాం మళ్ళీ ఒకసారి, సరిగా ఉండాలి. హల్లెలూయా. దేవుని యందు ఉన్న తర్వాత నిలబడితే అద్భుతం ఎలా చూస్తావో. నువ్వు పడిపోయావనుకో, ఒకవేళ అనుకోకుండా రీతిలో పడిపోయావనుకో, పడిపోతే ఏం జరుగుతుందో తెలుసా? నీ దరిదాపుల్లోకి వచ్చే ఆశీర్వాదం అక్కడితో ఆగిపోతుంది. గుర్తుపెట్టి, నీ దగ్గరికి రావాల్సిన ఆశీర్వాదానికి నువ్వు దగ్గర అవుతున్నావు, బహు దగ్గరగా. ఇంకెంతో గ్యాప్ లేదు, నీకు ఆశీర్వాదానికి ఎంత గ్యాప్ ఉంది. నీ దగ్గరికి వచ్చేసి నిన్ను ఇంకా నువ్వు అభివృద్ధిలోకి వెళ్ళిపోయిన టైం అది. ఈ లోపు నువ్వు ప్రభువులో ఉండకుండా పడిపోయావనుకో, ఈ ఆశీర్వాదం అక్కడితో ఆగిపోతాయి. హల్లెలూయా. సత్యం తెలుసుకోవాలి, ఈ ఆశీర్వాదం అక్కడితో ఆగిపోతాయి. ఆగిపోయిన తర్వాత మళ్ళీ యథావిధిగా ఎప్పుడు దాన్ని రిపీట్ నువ్వు చేసుకోగలుగుతావు అంటే మళ్ళీ ప్రార్థనలో జయించాలి. ఎన్నో ఉపవాసాలు ఉన్నాయి. ఒక్కసారి దేవుని ఆత్మ వచ్చాక దాన్ని కోల్పోతే నీ అంత శుద్ధ వేసిగా ఇంకెవరు. నిలబడు, దాన్ని స్టాండింగ్ చేసుకో, దాంట్లో వర్ధిల్లితే ఉండదు చూడు, అద్భుతాలు చూస్తావు. హల్లెలూయా. అద్భుతాలు చూస్తావు, అద్భుతమైన జీవితమును పొందుకోగలుగుతావు, ఆశీర్వాదాన్ని పొందుకోగలుగుతావు, నెమ్మదిని పొందుకోగలుగుతావు, సుఖాన్ని పొందుకోగలుగుతావు. ఒక ఆయన ఫోన్ చేసి అంటున్నాడు, నిన్న మధ్యాహ్నం అనుకుంటా ఫోన్ చేసి అంటున్నాడు, అయ్యారు ఆయన పడిపోయాడు, అయ్యారు పాపంలో కూరుకుపోయాడు, అయ్యారు అంటే చాలా బాధేసింది. నాకు తెలిసిన వ్యక్తి ఆయన, పాపం చాలా బాధేసింది. అయ్యో ఎందుకు పడిపోయాడు అంటే స్త్రీ వ్యామోహంలో పడిపోయాడు. స్త్రీ వ్యామోహంలో పడిపోయి విచ్చలవిడిగా చేసేసుకున్నాడు బ్రతుకు. ఏమైపోద్దని భయం వేస్తుందని చెప్తున్నాడు ఆయన. నాకు అనిపించింది, చాలా బాధ అనిపించింది. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యందు నీవు ఉంటే నువ్వు పడుకోలేవు. హల్లెలూయా. నీకోటి తెలుసా, నువ్వు దేవుని యందుగా ఉంటే నువ్వు పడలేవు. అది ఏం చేస్తుందంటే, దేవుని ఆత్మ నిన్ను ఏం చేస్తుందంటే పట్టుకుంటుంది, నడిపిస్తుంది. ఎక్కడికి తెలుసా? నీతని మార్గంలో నడిపిస్తుంది, యథార్థని మార్గంలో నడిపిస్తుంది, పరిశుద్ధతని మార్గంలో నడిపిస్తుంది. యథార్థంగా నడిస్తే, నువ్వు నీతి కలిగిన మార్గంగా నడిస్తే, నువ్వు పాపంలో పడిన ఆ క్షణాలు ఏమంటా తెలుసు? దేవునాత్మ వచ్చి, ఇది నీకు మంచి స్థలం కాదు. ఎన్నో అనుభవాలు నాయి, ఎన్నో అనుభవాలు, ఎన్నో అనుభవాలు. ఇది మంచి స్థలం కాదు, ఈ స్థలం నుంచి అంజలికి వెళ్ళిపో. లేదంటే దేవునాత్మ చెప్తే తప్పు, ఇది తప్పు, ఇది తప్పు, ఇది తప్పు అని చెప్తుందండి. దేవునాత్మ నీలో కనుకుంటావు.
అదే క్రీస్తుని కలిగి ఉండడం అంటే. అప్పుడు ఆయన కలిగి ఉంటే నీకు ఏ శిక్ష విధి ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి 2వ వచనం, క్రీస్తునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించాను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయినో దానిని దేవుడు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయినో దాన్ని ఎవరు చేశారట? దేవుడు చేశాడా లేదా? చేశాడు. మోషే ధర్మశాస్త్రం ప్రకారం రాళ్ళుతో తప్పు చేసిన సావగొట్టాలి. కానీ ప్రభు వచ్చాక ఆ చావండి ఉందా? ఆనాడు ఆ ఆది కాలంలో పరిశుద్ధులే మందిరానికి వచ్చి అడుగు పెట్టాలి, యథార్థవంతుల మందిరానికి వచ్చి అడుగు పెట్టాలి, నీతిమంతులే మందిరానికి వచ్చి అడుగు పెట్టాలి. మరి ఇంకెవ్వరూ రాకూడదు ఆ రోజుల నియమం ప్రకారం. మరి ఇప్పుడు తాగుబోతుడు వస్తుండ, తిరిగిపోతాడు వస్తుండ, వ్యభిచారి వస్తుండ, నరహంతకుడు వస్తుండ, మోసగాడు వస్తుండ, మాయిగాడు వస్తుండ, అయినా నిలబడుతున్నాడు మందిరంలో. అంటే దేవుడు కాల్చిన రక్తము. హల్లెలూయా. ధర్మశాస్త్రము దేని చేయజాలకపోయినో దాన్ని ప్రభువే చేశాడు. హల్లెలూయా. గుర్తుపెట్టుకోవాలి ప్రతి మాటని. మనకి ఏదైతే అవసరమో అది నువ్వు పట్టుకో, ఏదైతే కావాలో అది నువ్వు పట్టుకో. దేవుడు నీతో సూటిగా మాట్లాడతాడు. హల్లెలూయా. చూడండి 3వ వచనం, శరీరము ననుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొనుము. మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమని చెప్తున్నాడు? శరీరమును అనుసరింపక ఆత్మను మాత్రమే అనుసరించు. ఏమని చెప్తున్నాడు? శరీరాన్ని అనుసరిస్తే, శరీరం చెప్పినట్టు నువ్వు విన్నావు అనుకో, నీ గోతులోకి తీసుకెళ్తుంది. ఎక్కడ తీసుకెళ్తుంది? గోతులోకి తీసుకెళ్తుంది. శరీరం ఏం చెప్తుంది తెలుసా? శరీరం సుఖం కోరుతుంది. ఏం కోరుతుంది? సుఖం కోరుతుంది. నువ్వు అలాగే ఉండే. కొంతమంది చూడండి బద్ధకస్తులుగా ఉంటారా? శరీర సుఖానికి అలవాటు పడిపోయినారు వీళ్ళు. శరీర సుఖాన్ని కోరుకుంటారు వీళ్ళు. శరీర సుఖాన్ని అలాగా దాన్ని అలమర్చుకొని ఉండిపోతారు అన్నమాట. దానికి అలవాటు పడిపోతారు. కొంతమంది టయానికి భోజనం చేసేస్తారు. శరీర సుఖానికి అలవాటు పడ్డారు. టయానికి భోజనం చేసేస్తారు. టయానికి ఎక్కడికైనా వెళ్ళాలంటే వెళ్తారు. కనీసం నడవడానికి కూడా ఒప్పుకోరండి. నడవడానికి కూడా సుఖం. తీరమో చూస్తే మన ఊళ్ళో బదమేమి ఉండదు, కానీ సుఖం కావాలి. చిన్న ఎండ తగిలేసరికి ఏమంటారు? అసలు ఉండలేదు. సరైన ఆకాశం మీద పైనుంచి వర్షం కురిస్తే అమ్మ బాబు ఇంకా రాలేకపోతున్నాను. మందిరానికి ఏం రాలేదంటే వర్షం పడిపోయింది బాస్ గారు, తడిచిపోతే జ్వరాలు అట్టి రావా? మరి అంతకుముందు ఏదో పని మీద బయటకు వెళ్ళినప్పుడు తడిచిపోతే అప్పుడు రాదు కదా జ్వరం. మందిరానికి వచ్చినప్పుడు జ్వరం అవుతుంది. గట్టిగా ఎండ కాసింది, ఏమో మందిరానికి రాలేదంటే ఆయన నుంచి ఎలవస్తుంది చూస్తున్నారా? ఆ ఎండలో నేను వడదెబ్బ తగిలితే ఇది ఒక అరగంటకే, ఒక 10 నిమిషాలకే, అరగంట కూడా చలి, బాగా చలి, ఉనిగిపోతుంటే రగ్గులు కప్పుకొని ఏమొస్తాం పాస్టర్ ముసలిలో రావాలి, అందుకే రాలేదు మందిరాన్ని. చాలా మంది స్వాగతం చెప్పినారు. వీళ్ళంతా శరీర సుఖం. శరీరం చెప్తారు ఉండిపోయి రోజు మందిరానికి నీకు రోజు ప్రార్థనకే వెళ్తారు. ఇంటికాడ ఫోన్ ఉంది, మంచి టీవీ ఉంది, ఇంట్లో బోర్డు సామాన్లు ఉన్నాయి, వండుకొని తినవా? కొంతమంది కడిపే దేవుడు. తిన 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 ఈ ముక్కడకదండి, పొయ్యి మీద ముక్కడకదు కానీ దాన్ని అక్కడే తీసేసుకొని నాకేసి తినేసి వచ్చి బాబా అసలు గలీజ్ చేసి పారేస్తారు. ఉన్నారు మాకు చాలా మంది ఉన్నారు, పేరు చెప్పండి కానీ చాలా మంది ఉన్నారు మనలో కానీ. మీరందరూ ధన్యులు. హల్లెలూయా, హల్లెలూయా. చూశాను నేను బయట, అలా బయటలో పక్కకు చూశాను. అక్కడే తింటారు. మళ్ళీ అప్పటికప్పుడు ఒక్కొక్కరు అయితే ఏం చేస్తారో తెలుసు, తినడం తప్పని చెప్పట్లేదు కానీ శరీర సుఖానికి అలవాటు పడినారు. టైం మీద మాంసం ఉండాలి, టైం మీద చికెన్ ఉండాలి, టైం మీద బిర్యానీ ఉండాలి, టైం మీద అన్నీ ఉండాలి. తిను 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 తిని తిని వీడికి ఏం అక్కర్లేదు. కుంభకరులో తింటాడు, కుంభకరులో నిద్రపోతాడు. టయానికి ఏం చేస్తాడంటే తిరగడమే అటు ఇటు, ఊరి మీద గాడిద అంటారు చూసారా? ఈ టైప్ అన్నమాట. శరీరం చెప్తుంది నువ్వు ఇలాగే ఉండు,
ఏ పనికి వెళ్ళక నాన్న ఇలాగే ఉండు, ఏ పని చేయకూడదు నాన్న మనం ఇలాగే ఉండు, ఏది నువ్వు చేయకుండా నువ్వు ఇలాగే ఉండు, ఎలాగుంటేనే నీకు నొప్పుతుంది. నీ శరీరానికి నాకు నొప్పుతుంది శరీరం అంటారు, కానీ ఆత్మ ఏమంటారు తెలుసా? ఆత్మ ఏమంటారు తెలుసా? ముందు జాగ్రత్తగా వహించు, నీ జీవితం చాలా జాగ్రత్తగా కాపాడుకో. ముందు సమస్య ఉంది, దాన్ని జయించడానికి ఇప్పటి నుంచి నువ్వేం చేయాలి? కష్టపడాలి. ఆత్మ చెప్పే జ్ఞానం వేరే, అది ఎక్కడి నుంచి వస్తుందంటే పరలోకం నుంచి వస్తుంది. హల్లెలూయా. దేవుడి ఆత్మ వేరు, దురాత్మ వేరు. దురాత్మ కూడా చెప్తుంది. ఏడు చెప్తుంది? మంచి ఎప్పుడు చెప్పదు దురాత్మ, మంచి ఎప్పుడు చెప్పదు. దాన్ని కలిగి ఉన్నాడు ఎప్పుడు కూడా ఒడినప్పుడు, కాళ్ళప్పుడు, కీళ్ళప్పుడు, బాబోయ్ పని చేయలేకపోతున్నాం బాబోయ్. దురాత్మ ఒక మనిషిలో ఉంటాయి, కానీ దేవుని ఆత్మ ఏం చేస్తుంది తెలుసా? ఒక మనిషిలోకి వస్తే నేను తేలిక పరిస్థితి, నేనేం చేస్తుంది? తేలిక పరిస్థితి. ఎక్కువ నీలో ఒక ప్రేరేపణ వస్తుంది, ప్రార్థన బైబిల్, ప్రార్థన బైబిల్, ప్రార్థన బైబిల్, ప్రార్థన బైబిల్. నువ్వేదంటే జరిగిపోతూ ఉంటుంది, నువ్వేది ఊహిస్తే జరిగిపోతుంది, నువ్వు దేని బంధిస్తే బంధింపబడుతూ ఉంటుంది, నువ్వే విధంగా దేని కొరకు అయితే ప్రార్థన చేస్తావో దాని కొరకు అది జరుగుతూ ఉంటాయి, కార్యాలు జరుగుతూ ఉంటాయి. వ్యక్తిగతంగా ప్రార్థన చేసినా, ఏది ప్రార్థన చేసినా జరుగుతూ ఉంటాయి. ఏది ఎప్పుడు ఉండేటప్పుడు అంటే పరిశుద్ధాత్మ నీలో ఉన్నప్పుడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ నీలో ఉన్నప్పుడు. మరి పరిశుద్ధాత్మకి దేవుని ఆత్మకి దురాత్మకి నీకు తేడా తెలిసిపోవాలి, అర్జెంటుగా తెలిసిపోవాలి. అవునా కదా? దురాత్మ అంటే ఏ విధంగా ఉంటుంది, దేవునాత్మ అంటే ఏ విధంగా ఉంటుంది నీకు తెలిసిపోవాలి. దురాత్మని మనిషి కలిగి ఉన్న లక్షణాలన్నీ చెడివే, అది శరీర మనసు. దురాత్మ ఒక మనిషిలో ఉంటే కలిగి ఉన్న లక్షణాలన్నీ చెడు లక్షణాలే. దేవునాత్మ కలిగి ఉన్న లక్షణాలు ఎలా ఉంటాయి తెలుసా? మంచి జీవితాన్ని కోరుతాయి, మంచి మనస్సును కోరుతాయి, మంచి హృదయాన్ని కోరుతుంది, మంచిగా చెప్తుంది దేవునాత్మ. హల్లెలూయా. అదే వ్యత్యాసం తెలుసుకోవాలి. హల్లెలూయా. రాయబడి ఉన్నట్లు చూడండి ఏమనంటున్నాడు? శరీరము అనుసరింపక ఆత్మను అనుసరించకయే నడుచుకొను మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. హల్లెలూయా. 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 ఎలాగుంటున్నారు జనాలని చెప్పి ప్రభువు చూచి ఏం చెప్పాడంటే, ఆయన నేను వెళ్తేనే అక్కడ పాప క్షమాపణ దొరుకుతుంది, కాబట్టి నేను వెళ్ళాలి అని చెప్పి ఆయన అనుకొని భూమి మీదకి దిగి వచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. దిగి వచ్చాడు. ఆయన దిగి వచ్చి మన కొరకు ఏమైపోయాడు? ఏమైపోయాడు? సిలువలో బలియాగం అర్పించాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఒక్కగానొక కుమారుణ్ణి భూలోకంలోకి పంపి, ఆ ఒక్కగానొక కుమారుడు ఏమైపోయాడు? మన పాపముల నిమిత్తమే, మన శాపముల నిమిత్తమే, నీవు చేసే దోషాల నిమిత్తమే, నీవు చేసిన పాపాల నిమిత్తమే చనిపోయాడు. హల్లెలూయా. చనిపోయాడని సంగతి తెలుసుకొని మరి పాపాన్ని విడిచిపెట్టావా? ఆయన నీ పాపం కొరకు చచ్చిపోయాడు, నువ్వు ఆ పాపాన్ని విడిచిపెట్టేసావా? ఆ పాపాన్ని మర్చిపోయావా? లేదు. ఎందుకంటే తోమలాగా నీవు కూడా ఆ గాయములు ఏం పెట్టి చూస్తున్నావు? ప్రతి నిమిషం కూడా. ఇప్పుడు చూడండి, ఉంటుంది నాకు, దాన్ని ఇలా దోసుకుంటే ఏమొస్తుంది? పెద్దదవుతుంది కానీ తగ్గుతుందా? అలా నువ్వేం చేస్తున్నావు తెలుసా? దేవుని గాయాలు రేపేవారుగా ఉంటావు. పాపం చేసిన ప్రతిసారి నువ్వేం చేస్తున్నావు తెలుసా? దేవుని గాయాలు రేపుతావు. పాపం మాట్లాడినప్పుడు ప్రతిసారి నువ్వేం చేస్తున్నావు తెలుసా? దేవుని గాయాలు రేపుతున్నావు. పాపం కలిగి జీవించిన ప్రతిసారి కూడా ఆయన మరణాన్ని ఎటకారం చేస్తూ ఉన్నావు. పాపం చేసిన ప్రతిసారి కూడా ఏం చేస్తున్నావో తెలుసా? ఆయన మరణానికి అసలు మరణించలేదు అని చెప్పే వ్యక్తులు నువ్వే ప్రధానమైన పాపివే. ఎందుకంటే నువ్వు దేవుని తెలుసుకొని కూడా, దేవుని యందు నడుచుకొని కూడా, దేవుని యందు జీవించి కూడా ప్రతిసారి ఆయన్ని వెక్కిరిస్తున్నావంటే నీది ముందు తప్పు. బిడా తెలుసుకో, దేవుడు నీ కొరకు మరణించాడు, దేవుడు నీ కొరకు చనిపోయాడు, దేవుడు నీ కొరకు ఒకటి దగ్గర 40 కొరడా దగ్గర తిన్నాడు. నీ కొరకు ఆయన వీపంతా ఒక నాగలతో దున్నబడినట్లు దున్నబడింది. నీ కొరకు ఉమ్మయించుకున్నాడు, నీ కొరకు ఆయన బుద్ధపడ్డాడు, నెట్టబడ్డాడు, కన్నబడ్డాడు, నీ కొరకు ఉమ్మయించుకున్నాడు, నీ కొరకు
కుక్కని ఈడ్చుకెళ్ళట్టు ఈడ్చుకెళ్ళారు ఎవరి కొరకు? నీ కోసం కాదా? నీ బిడ్డల కోసం కాదా? నీ జీవితం బాగోలని కాదా? ఆయన మరణించింది నీ కోసం కాదా? మరి ఆ శిలువ మరణాన్ని ఎందుకు నువ్వు జ్ఞాపకం చేసుకోలేకపోతున్నావు? ఎప్పుడు నీ సమస్యలు, నీ బాధలు, నీ కష్టాలే తప్ప మరి దేవుడిని ఎప్పుడు నువ్వు జ్ఞాపకం చేసుకోగలుగుతావు? ప్రియమైన సహోదరి సహోదరుడా, ఎప్పుడు నువ్వు జ్ఞాపకం చేసుకోగలుగుతావు? ఎప్పుడు నువ్వు దేవుని దగ్గర నడవగలుగుతావు? నువ్వు ఎప్పుడు కూడా ఒకటే జ్ఞాపకం చేసుకోవాలి, నా సమస్య పక్కన పెట్టు, నా బాధను పక్కన పెట్టాయా, నా కొరకు నువ్వు మరణించు, నా కొరకు నువ్వు వేదన చెందావు, నా కొరకు దుఃఖంతో నిండిపోయావు. ఆఖరికి ఆ దుఃఖంలో మునిగిపోతూ కూడా దేవుడు అంటాడు, ఏమనంటాడు? ప్రభా, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు. తండ్రికి ప్రార్థన చేస్తాను, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు. ఎంత దుఃఖమో ఆయన తెలుసు, ఇది ఎంత మరణకరమైనటువంటిది, ఎంత పాపకరమైనటువంటిది. సిలువ ఎన్ని కేజీలు తెలుసా అండి? 150 కేజీల సిలువ మోయాలి. 80 కేజీల ఆ మనిషి, 80 కేజీలు ప్రభు 150 కేజీలు సిలువ ఎలా మోయగలిగింది? సిలువ గురించి నేను రాసుకున్న చాలా విషయాలు మీకు గుడ్ ఫ్రైడే రోజు చెప్తాను. అంత భారాతి భారమైన సిలువని మోస్తూ, కొరడాలతో కొట్టబడుతూ, ఈడ్చుకెళ్ళబడుతూ, ఎక్కడ పడిపోతే అక్కడ ఆ సిలువ ఆయన మీద పడిపోయినా మళ్ళీ లేచి మళ్ళీ తీసుకెళ్ళి ఆ గొల్గొతా కొండ మీద నీ కొరకు నా కొరకు రక్తాన్ని చిందించాడే, నీ కోసం కదా. మరి ఎందుకు నువ్వు పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నావు? ఆయన ఇప్పుడు 2025 సంవత్సరాల క్రితం మరణించిన దేవాతి దేవుడు నీ కొరకు మరణించాడని నువ్వు ఎందుకు నమ్మలేకపోతున్నావు? నీ కొరకు జీవించాడని ఎందుకు నమ్మలేకపోతున్నావు? పదే ఆయన గాయాలు వేలెప్పి చూపిస్తున్నావు కదా. ఆయన పరమ తండ్రి అయిన కుమారుడు ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు ప్రాణం అర్పించాడే. ఆ ప్రాణ త్యాగాన్ని ఒక్కసారి గమనించి గుర్తుపెట్టుకో. ఎప్పుడైనా ఆ సిలువలో కాల్చిన రక్తము నువ్వు ఎప్పుడైనా చూస్తే పట్టుకోలేదు. అంగుళం వేసి ముళ్ళులండి, అంగుళం వేసి ముళ్ళు. ఇలాగా పెట్టడమే కాదు కానీ ఈ చేతులు ఒక్కర ఈ చేతులు ఒక్కర తీసి ఆ ముళ్ళుల మీద ఎలా పొడిచారు. ఇలా పొడిచేసరికి ఆ నెత్తురు ఎలా చెందింపబడింది తెలుసా? అందులో ఉన్న ఆ నెత్తురు చురుక్కున, ఇప్పుడు చూడండి నీటిలో రాయేస్తే పైకి నీరు ఎలా లేస్తుందో అలాగ చురుక్కున బయటకు వచ్చింది అంగులు వేసుకున్నాడు. ఎంత బాధను అనుభవించుంటాడు ప్రభు, ఎంత బాధని కష్టాన్ని అనుభవించుంటాడు ప్రభు. చూడండి ఆ విషయాలు, సిలువ గురించి కొన్ని విషయాలు తెలుస్తాయి. ఎంత బాధను అనుభవించుంటాడు. మేకులు మందం ఎంత తెలుసు అంటే 3/4 మేకులు, ఇంత పొడవు మేకులు, పొడవు 8 ఇంచీలు, 8 ఇంచీలు పొడవైనటువంటి మేకులు పంచగాయము చేయబడ్డాయి. ఒక మేకు, 2 మేకులు, 3, అవునా కదా? 3 మేకులు ఎలా కొట్టారంటే దీనికి ఒక మేకు, దీనికి ఒక మేకు, అవునా? కాలు మీద కాలు పెట్టి ఒక మేకు కొట్టరు లేదా? ఇక్కడ ముళ్ళు కీరేయటం, పక్కలో బల్లిపోటు, ఇవన్నీ పంచిగాయాలు. హల్లెలూయా. పంచిగాయాలు. తలతో చేసిన పాపాల కొరకు తలలో ముళ్ళు కీరేయటం పెట్టాడు. చేతులతో చేసిన పాపాల కొరకు చేతుల్లో 2 మేకులు వేయించుకున్నాడు. కాళ్ళతో నడిచేది చేసిన పాపాల కొరకు కాళ్ళలో 2 కాళ్ళలో మేకేయించుకున్నాడు. పక్కతో పడుకొని చేసిన పాపం కొరకు పక్కలో బల్లిపోటు పడిపించుకున్నాడు. పంచిగాయములు చేయబడిన క్రీస్తుకి ఓ విశ్వాసి నువ్వు ఎలా జీవిస్తున్నావు? ఓ విశ్వాసుడా నువ్వు ఎలా బ్రతుకుతున్నావు? ఎంత ఘోరాతి ఘోరమైనటువంటి ఆ భారమైన సిలువని మోసుకెళ్ళాడంటే 150 కేజీలు బరువున్న సిలువను మోసుకెళ్తూ ఈడ్చుకొని వెళ్తూ దొంగ అన్నారు, వ్యభిచారి అన్నారు, మూర్ఖుని అన్నాడు, యూదులకు రాజా అన్నాడు, వెటకారించారు. చేదు చిరక నోట్లో పెట్టాడు, దాహం దాహం అని అడిగి చేదు చిరకను పెట్టారు, దాహం దాహం అని అనిస్తే ఎవరి కోసం ఈ సిలువ త్యాగం? ఎవరి కోసం ఈ సిలువ భారము? నీ కోసం కదా, నా కోసం కదా, మనందరి కోసం కదా? మనందరి కోసం ఆయన భారంగా భరించి ఆ పరిశుద్ధుడైన కుమారుణ్ణి భూలోకంలో పంపాడు కదా. నువ్వు కృతజ్ఞతగా ఏ విధంగా ఉండాలి ప్రభు పట్ల? హల్లెలూయా, 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 హల్లెలూయా.
నీ పాప భారం కొరకు ఆయన ఎంతగానో పరిహారం పొందాడు. ఆయన ఏకైక కుమారుని ఈ భూలోకంలో పంపాడంటే ఇప్పుడు నీకు సాధారణంగా ఒక కుమారుడు ఒక కుమార్తె ఉంటే ప్రభు కొరకు నువ్వు బలి ఇచ్చేయగలుగుతావా? పరీక్షించాడా లేదా? బైబిల్లో అబ్రహామును పరీక్షించాడా లేదా? పరీక్షించాడా? 90 సంవత్సరాలు సారాకి 100 సంవత్సరాలు అబ్రహాంకు ఉన్నప్పుడు అబ్రహామా నీ ఏకైక కుమారుడు నాకు బలి కొరకు అర్పించు అని చెప్తే మోరేబు పర్వతం మీద తీసుకెళ్లి అబ్రహాము బలిచ్చే సమయంలో దేవుడు మాట్లాడాడు, అబ్రహామా ఆ పక్కన పొట్టేలు ఉంది, ఆ పొదల్లో ఆ పొట్టేలు తీసుకొచ్చి నాకు బలి అర్పించు, నాకు వెన తీయడానికి నువ్వు ఇష్టపడలేదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి ఇవ్వడానికి ఇష్టపడలేదు. నాకు ఒకవేళ కుమారుడు ఇచ్చావు ప్రభా, అది లేక ఇచ్చావు ప్రభా అని కుమారుడి మీద ఆశ పెట్టుకోలేదు, పిల్లల మీద ఆశ పెట్టుకోలేదు. నీవే ఇచ్చావు, నీవే తీసుకున్నావు. నా బిడ్డలు నేను ఎప్పుడైనా అంటాను, వాళ్ళకి గాయంలైనా వాళ్ళకి దెబ్బలు తగిలినా వాళ్ళకి ఏ హాని జరిగినా నేను అంటాను, ప్రభా నీ చిత్తం లేదు నా పిల్లలకి ఏమి నీ చిత్తం లేనిది ఏం జరగదు అని నేను అసలు పెద్దగా పట్టించుకున్నాను. ఎందుకంటే దేవుని చిత్తమైనప్పుడు మన మీదకి ఏది రావాలా? హల్లెలూయా. ఒక్కగానొక కుమారుని అబ్రహాం ఎలాగైతే అడిగినప్పుడు అబ్రహాముకి దేవుడికి ఇవ్వడానికి వెనక్కి తీయలేదు. ఒకవేళ నీ కుమారుడు పంపగలను కాక నీకు 3 కుమారులు ఉన్నారు, దేవుడు ఒకరిని బలి అర్పించమంటే అర్పించగలుగుతావా? అందుకు అర్పించలేదు. మన మనుష్యులమే. ఆయన దేవాతి దేవుడు ఒక్కగానొక కుమారుని భూలోకంలో పంపి నీ పాపములు నా పాపములు క్షమించి నీ యొక్క కన్నీరు నా యొక్క కన్నీరు తుడిచిన దేవాతి దేవునికి నువ్వు ఈ విధంగా జీవిస్తూ ఉంటే, ఈ విధంగా బ్రతుకుతూ ఉంటే, ఈ విధంగా నడుచుకుంటూ ఉంటే ఎంత అవమానము, ఎంత నింద. రే దేవుని నమ్ముకున్నావు నీవా? దేవుని నమ్ముకుని నీవు ఎలా జీవిస్తున్నావు, ఎలా బ్రతుకుతున్నావు అని ఎవరైనా అడిగితే పరిస్థితి ఏంటి? బాప్తిసం తీసుకుంటే సంబరం కాదు, దేవుని కలిగి ఉంటే సంబరం కాదు. కానీ దేవుని యందు యథార్థ పరిశుద్ధత కలిగి జీవిస్తేనే, దేవుడి దగ్గర ఆయన గాయాలు రేపకుండా ఉంటేనే దేవుడు అంటే ఏంటో నువ్వు తెలుసుకోగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఇక్కడ 5వ వచనం చదువుకుందాం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునంతురు, శరీరానుసారమైన మనస్సు మరణము. హల్లెలూయా. చూడండి ఇక్కడ ఏమని రాయబడింది? శరీరానుసారమైన మనసట ఏటట చెప్పాను కదా. శరీరానుసారమైన మనసు మరణము. నీ మరణం కావాలా జీవం కావాలా? జీవం కావాలా మరణం కావాలా? చెప్పాలి. జీవం కావాలి. మరణాన్ని ఎవరైనా కోరుకుంటారా? మరి మరణాన్ని కోరుకుంటున్నావు అంటే నువ్వు శరీరానికి లోబడిపోయిన వ్యక్తి అయితే నువ్వు మరణం ఖచ్చితంగా వస్తుంది. ప్రభు ఆజ్ఞాపించేస్తాడు, నువ్వు పుట్టుకున్నప్పుడే నీకు ఇన్ని సంవత్సరాలను ఆయుష్ ఇస్తాడు. కానీ నువ్వే ఇప్పుడు ఒక మనిషికి ఇప్పుడు అన్నాడు ఒక 85 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు అనుకోండి. 85 సంవత్సరాల ఆయుష్ ఇచ్చిన ఆయన సరిగా ఉండకపోతే కారణం ఏంటి తెలుసా? పాపం చేసిన ప్రతిసారి నీ యవనం తగ్గిపోద్ది, పాపం చేసిన ప్రతిసారి నీ బలం తగ్గిపోద్ది, పాపం చేసిన ప్రతిసారి నీ ఆయుష్ తగ్గిపోద్ది. తెలుసా మీకు? పాపం చేసిన ప్రతిసారి నీ యవనం తగ్గిపోద్ది, పాపం చేసిన ప్రతిసారి నీ బలం తగ్గిపోద్ది, పాపం చేసిన ప్రతిసారి నీ ఆయుష్ తగ్గిపోద్ది. అంటే నువ్వు ఎన్నిసార్లు పాపం చేస్తున్నావు అన్ని సంవత్సరాలు కోల్పోతే అందుకే 30 సంవత్సరాలు లేదా 25 సంవత్సరాలు ఎందుకు చచ్చిపోతున్నావు? పాపం వల్ల వచ్చి జీతం మరణం. రోమపత్రిక 6:23. పాపం వల్ల వచ్చి జీతం మరణం. నువ్వే పాపమే చేయి, అది దేవుడికి విరోధమైన పాపం అంటే అది మరణమే. ఇక్కడ అదే చెప్తున్నాడు, శరీరానుసారమైన పాపమో మరణం. ఏ పాపమైనా నువ్వు చేసావా అది మరణానికి దారితీస్తుంది. దారితీస్తుంది. నువ్వు అనుకుంటున్నావు నా ఒంటి చూపం బాగుంది, నాకు హ్యాపీగా ఉంది, నేను తప్పు మాట్లాడినా ఏదో దేవుడు క్షమించేస్తాడే, క్షమించే దేవుడే, రక్షించే దేవుడే అనుకోనే ఆయన క్షమించే దేవుడు అని తెలుసుకొని కూడా మనం ఏం చేస్తాం తెలుసా? పాపం చేస్తూనే ఉంటాం. పాపం చేసిన ప్రతిసారి ఆయన ఆజ్ఞను అతిక్రమిస్తున్నావు నీవు. పాపం చేసిన ప్రతిసారి ఆయన ఆజ్ఞను పాటించలేకుండా పక్కన పెడుతున్నావు నీవు. ఎవరికి తెలియదు అనుకుంటున్నావేమో, ఎవరు నన్ను చూడలేదు అనుకుంటున్నారేమో, ఎవరు నాకేం అనుకోలేదు అనుకుంటున్నారేమో. బిడ్డ
దేవుడు కూడా అవకాశాలు ఇస్తాడు. దేవుడు కూడా అవకాశాలు ఇస్తాడు. ఏమో ఏదో ఒక రోజు నా బిడ్డ నా దగ్గరికి వస్తుంది కదా, ఏమో ఏదో ఒక రోజు నా బిడ్డ నన్ను కలిగి ఉన్న బిడ్డ మళ్ళీ నన్ను వెతుక్కుంటూ వస్తుంది కదా. మన తల్లిదండ్రులు మనం అనుకోమా కొన్నిసార్లు, అరే పోతా పోరా అంటాం కానీ వదిలేడానికి అనుకుంటాము. దేవుడు కూడా అంటాడు, నువ్వు పాపం చేస్తున్నావు నాన్న, అది మంచిది కాదు, ఆ పద్ధతి మంచిది కాదు, నువ్వు పాపం కలిగి జీవిస్తున్న పద్ధతి మంచి కాదు, నీ మనసు మార్చుకో, నీ హృదయాన్ని మార్చుకో, నీ జీవితాన్ని మార్చుకో అని సమయాలు ఇస్తూ ఉన్నప్పుడు దాన్ని నువ్వేం చేయాలి తెలుసా? వినియోగించుకోవాలి. వినియోగించుకోకపోతే ఆయుష్ తగ్గిపోద్ది, ఆరోగ్యం తగ్గిపోద్ది, బలం తగ్గిపోద్ది. యవ్వన బలం అలాగ ఉండడానికి, యవ్వన బలం అలాగ ఉండాలంటే ఏ పొరపాటికి చోటు ఇవ్వకుండా, ఏ తప్పిదమ్మకి చోటు ఇవ్వకుండా నువ్వు ఎన్ని సంవత్సరాలు అయితే బ్రతకాలనుకుంటున్నావో అన్ని సంవత్సరాలు ఆయుష్యవంతుడిగా నిన్ను నీ కుటుంబాన్ని ఇస్తాడు. పాపం చేయకపోతే. పాపం చేయలేని మనిషి ఎవడన్నా ఉన్నాడా? ఎవడో లేడు. రాత్రి ఒక సిస్టర్ ఫోన్ చేసి అంటుంది, పాపం చేస్తే దేవుని ఆత్మ వస్తుందా? పాపం చేస్తే దేవుని ఆత్మ మీరు వస్తుందా అంటే ఆవిడన్నదట, నేనే పాపం చేస్తాను నాకు చూపించు అంటే, నువ్వు పాపివే కదా అన్నదట. ఒక్క పాపం చేయడం నాకు తెలియదు అన్న. ఒక్క పాపం చేయడం, ఎవరైతే ఒక్క పాపం నాలో లేదనుకుంటారో ఆడే ఘోరాతి ఘోరమైన పాపమే. నిజం చెప్తున్నా, నాలో పాపం లేదని ఎవడైనా చెప్పుకుంటే ఆడే ప్రధానమైన పాపం, ఆవిడే ప్రధానమైన పాపం. పాపం లేదని ఎప్పుడు చెప్పుకోకూడదు. దావీదు అంటాడు కదా, ఈ సోపుతో నా హృదయాన్ని కడుగు, నేను ఘోరాతి ఘోర పాపిని, నేను కుక్క లాంటి వాడిని, నేను చెత్త లాంటి వాడిని అంటాడంట. మహారాజు అయిన దావీదే అలాగ అన్నాడంటే, నువ్వు ఆ మహారాజు కానీ గొప్పోడుగా. ప్రతి దినము మన పాపాలు ఏం చేసుకోవాలి? కడుక్కోవాలి. యేసు రక్తం ద్వారా. ఏం కడుక్కోవాలి? యేసు రక్తం ద్వారా కడిగి వేయబడుతుంది. హల్లెలూయా. ప్రతిరోజు కడుక్కోవాలి. పాప శరీరము మరణము. నిన్నెక్కడికి నెట్టేస్తుందో సంతోషకరంగా ఉంచి ఒకేసారి దుప్పలో నెట్టేస్తుంది. చూడండి, బండి ఎంతూ టైర్ పంచర్ బండి పైకి దిగబడిపోతుంటాయి కొన్నిసార్లు. దానికి అవకాశం ఇచ్చినప్పుడు అది ఆ పోగులు వచ్చేస్తాయి. టైర్కి పోగులు వచ్చినప్పుడే దాన్ని ఏం చేసుకోవాలంటే టైర్ మార్చుకోవాలి. దేవుడు మాట్లాడినప్పుడు మనసు మార్చుకోవాలి. బండి ప్యాచర్ అవ్వకముందే టైర్ మార్చుకోవాలి. గుర్తుపెట్టుకోవాలి. మరి బండి టైర్ ఎలా మార్చుకోవాలనుకుంటే దానికి ఒక పద్ధతి చెప్తాడు. నువ్వు పోగులు వచ్చేస్తాయి టైర్ల మీద, అప్పుడు నువ్వు చూసుకొని బాబు ఇది ఎక్కడ పెంటేసేలా ఉంది, అందుకే టైర్ మార్చుకోవాలని నీ జ్ఞానం రావాలి. అలాగే జీవితం పాడైపోతున్నప్పుడు నా మనసు మార్చుకోవాలనేటువంటి ఆలోచన నీకు రావాలి. మనసు మార్చుకోవాలి, బుద్ధి మార్చుకోవాలి. ఎన్నాళ్ళున్న అదే బ్రతుక, ఎన్నాళ్ళున్న అదే జీవితమా, ఎన్నాళ్ళున్న అదే పరిస్థితి, ఎన్నాళ్ళున్న అదే బ్రతుకులో జీవిస్తావా? అది కుక్కకైనా విలువ ఉంటుంది కానీ మనసుకి విలువ ఉండదు పాపం చేస్తే. అవునా కదా? మనిషి విలువ ఉండదు. విలువలేని సమాజంలో ఈ రోజు విలువలేని సమాజంలో జీవిస్తున్నావు. నీవు విలువలేనటువంటి బ్రతుకుతున్నావు అంటే నువ్వు విలువైన వాడిగా మార్చాలనే దేవుని ఉద్దేశం. హల్లెలూయా. దేవుని ఉద్దేశం ఏంటంటే నిన్ను ఒక విలువైన వస్తువుగా మార్చాలి. నిన్ను నేరుగా పరలోకాన్ని తీసుకువెళ్ళాలి. ఆయన నిన్ను పుట్టించాడు యథార్థవంతుడిగా, పరిశుద్ధుడిగా, నీతిమంతుడిగా. నువ్వేం చేస్తావు? నానా తంత్రాలు, నానా మంత్రాలు కల్పించుకుని ఆడు చెప్పింది, ఈడు చెప్పింది, ఆడు చెప్పింది వినేసి లేనిపోయి అన్ని హృదయాల్లో పెట్టుకొని, మనసులో పెట్టుకొని కుళ్ళి, కపటం, ద్వేషం, కలహం, మత్సరం ఇవన్నీ బయటకు వ్యక్తిత్వంగా చూపిస్తూ నీ మనసును పాడు చేసుకుంటూ, నీ బుద్ధిని పాడు చేసుకుంటూ, నీ ఎదుగుదల కారణం వచ్చిన ఆ పిచ్చి మొక్కల్ని ఎదగనిస్తూ నువ్వు జీవిస్తావు. కాబట్టి నువ్వు ఎదగలేవు. నువ్వు ఎదగాలి అంటే పక్కన వచ్చిన పిచ్చి మొక్కలు ఉంటాయి, ఇవన్నీ పీకి పారేయాలి బయటికి. ఏంటంటే చిన్న పాప, చూడడానికి చిన్న పాపమే, చిన్న దోషమే ఏమైపోద్ది? పెద్ద పాపమే. ఒక ఆయన గాడి కొనుక్కున్నాడు. ఆయన వినండి జాగ్రత్త. పాపం ఎంత చిన్నదో అది పెద్దదవుతుంది లేదు చెప్తాను ఈ మాట. ఆయన గాడికి కట్టుకుంటున్నాడట. ఆయన ఒక్కడే. అప్పుడు ఆయన ఒకరోజు అనుకున్నట, ఇంత పెద్ద ఇల్లుకి నేను ఒక్కడిని ఎందుకు, ఈ ఇల్లు ఎవరికొకరికి అమ్మేసి, ఏంటి ఈ ఇల్లు ఎవరికొకరికి అమ్మేసి నేను బయటనే బ్రతకొచ్చి నేను ఒక్కడనే కదా అని అనుకున్నాడు. వినాలి, జాగ్రత్త వినాలి.
మనసు పెట్టాలి. మీకు సందర్భం ఎప్పుడైనా గుర్తొస్తే ఎవరికైనా మీరు చెప్పడానికి బాగుంటుంది. అప్పుడు అలాగని అనుకొని ఆయన ఏం చేశాడట, ఒక ఇల్లు కొనుక్కునే వ్యక్తిని తీసుకొచ్చి అప్పుడు అన్నాడట, అయ్యా ఈ ఇల్లు మీరు తీసుకుంటాను అనుకున్నారు కదా అని చెప్పి కాగితాలు రాయించుకున్నప్పుడు అన్నాడట, మాకు ఏం కాదు కానీ ఇల్లంతా కొనేసుకున్నాను, ఇల్లంతా మీకు ఇచ్చేస్తాను, కానీ బయటనే ఈ గోడకి చిన్న మేకు కొట్టుకోవడానికి నాకు స్థలం ఇవ్వండి. ఎంత స్థలం? మేకు కొట్టుకోవడానికి ఎంత స్థలం ఉంటుంది కదా? ఆ మేకు కొట్టుకోవడానికి స్థలం ఇవ్వండి అంటే ఓస్ అంతే కదా అనుకొని ఆయన ఏం చేశాడట తెలుసా? ఆ మేకు కొట్టుకోవడానికి స్థలం ఇచ్చాడట, మొత్తం కాగితాలు రాయించుకున్నాడు. రాయించుకుంటే అప్పుడు ఒక రోజు ఈయన గాడిద ఉంది కదా, ఈ గాడిద కన్ని తీసుకొచ్చా మేక కట్టాడు. కన్ని తీసుకొచ్చి మేక కడితే ఈ ఇంటికాలోడు అంటాడు, ఇదేంట్రా బాబు గాడిదని తీసుకొచ్చి కన్ని తీసుకొచ్చి మేక కట్టమంటే నేను ఏంటి అడిగాను? మేక స్థలం అడిగాను కదా, నేను ఏది కట్టుకుంటే నీకెందుకో? ఏది కట్టుకుంటే నీకెందుకు అన్నట్ట. ఇప్పుడు ఈయన ఏమైపోవాలి? ఇల్లు కొనుక్కున్నాడు ఏమైపోవాలి? భరించండి, సహించండి, తప్పదు కదా, అవునా కదా? అక్కడ బట్టలు తగిలించి పడేసుకోండి సార్. ఒక మేకే బట్టలు తగిలించుకునేవాడు, గాడిని కట్టివాడు, ఇంకేం చేసుకునేవాడు. ఎందుకంటే మేకి స్థలం అడిగాను కాబట్టి. అర్థమైందా మీకు? చిన్న పాపమే. చెదపురికి ఎంత ఉంటుంది? ఏం చేస్తుంది చెప్పాలి? చిన్న పాపం అని ఎంటర్ అవుద్ది. అది నీలో లోపలికి వెళ్ళిపోయి మొత్తం శరీరాన్ని పీకి తినేస్తుంది. ఆ చిన్నదే లోపలికి వెళ్తే ఏమవుద్ది చూడండి. మామిడికాయ పూసినప్పుడు లోపల ఈ పూత పువ్వారలోనే పురుగు వెళ్ళిపోతుంది. ఎంత పురుగు వెళ్తుంది తెలుసా? చిన్న పిల్ల వెళ్తుంది. అది పండి తింటామా? తినేటప్పుడు బయటకు వస్తుంది. నిజం చెప్తున్నా, తినేటప్పుడు బయటకు వస్తుంది, ఎంత పురుగు వస్తుంది. అప్పుడు అనుకుంటాము ఒక మనిషి ఇంజెక్ట్ చేసినే అంత పురుగు, అది లిక్విడ్ కాదు. మరి పురుగు ఎలా వెళ్ళింది అనుకుంటే పువ్వారలోనే వెళ్ళింది. ఎప్పుడు అంటే యవన వయసులోనే ఎంటర్ అయిపోతుంది. దాన్ని పీక్కోవడం చాలా కష్టం. ఎప్పుడంతా తెలుసా? వృద్ధాప్యంలో బయటపోతుంది. ఆ మామిడికాయ పోల్చుకో, పండిపోయిందంటే మా వృద్ధాప్యం కదా. యవ్వన వయసులో ఎంటర్ అయిన పురుగుని యవ్వన వయసులో తీసేస్తుంది. లేదా అది వృద్ధాప్యం వచ్చేంత వరకు కూడా నీళ్ళు తినేసి, అది లోపల జీడి ఏముంటుంది తెలుసా? అది వెళ్తే ఓన్లీ డొల్లే ఉంటుంది, మొత్తం లోపల తినేస్తుంది. చెదపురుగు కూడా ఇంతే ఉంటుంది, కింద నుంచి పైకి చెట్లాగా ఉంటుంది, మొత్తం తినిపారు. పాపం కూడా అంతే. నువ్వు ఎలాగుంటారు తెలుసా? తామర పువ్వులు పోలినట్టు ఉండాలి, సముద్రం చేప పోలినట్టు ఉండాలి. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నాను తెలుసా? తామర పువ్వు చూడండి, భూమిలో నుంచి పుడుతుంది, బురదలోంచి వస్తుంది, బురదలోంచి వచ్చిన దాని బురదే. సముద్రం చేప, సముద్రం నీరంతా ఉప్పు ఉంటుంది, కానీ చేప పాపం. లోకమంతా పాపమైనప్పుడు దాంట్లో నీతిగా యథార్థంగా పరిశుద్ధంగా జీవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. చాలా జాగ్రత్తగా మీ మంచి మార్పాలతో చెప్పిన వాక్యం చెప్తున్నా ఈరోజు. గుర్తుపెట్టుకోండి, ప్రియమైన బట్టి దేవుని పెట్టారు. చిన్న చెదపూడి కనుకుంటాం, అది ఘోరమైన పాపంగా మారకముందు ఏం చేసుకోవాలి తెలుసా? మొన్న ఒక వీడియో చూసాను, న్యూస్లో కూడా వచ్చి, భార్య పిల్లలు కుటుంబం హ్యాపీగా బ్రతుకుతున్నారు, హ్యాపీగా జీవిస్తున్నారు, హ్యాపీగా నడుచుకుంటున్నారు. కొద్ది రోజులకి ఆమె మనసు వేరే వైపు మళ్ళింది. మళ్ళితే ఏం జరిగిందో తెలుసా? ముగ్గురు కొడుకులు కూడా పెరుగులో విషం పెట్టేసి చంపేసి వీడితో వెళ్ళిపోయింది. పెరుగులో విషం పెట్టి చంపేసింది, వీడితో వెళ్ళిపోయింది. ఎంత ఘోరం అంటే అది, ఎంత ఘోరాది ఘోరం. పాపం ఏం చేస్తుందో తెలుసా? మనశ్శాంతి ఉండదు, నీకు నెమ్మది ఉండదు, సుఖం ఉండదు, మనశ్శాంతి లేని విధంగా తయారు చేస్తుంది పాపం ఒక మనిషిలో. ఏది తప్పు చేస్తున్నావు, ఏది కరెక్ట్ చేస్తున్నావు నీకే తెలియదు పాపం చేసేవాడికి.
మనశ్శాంతి లేకుండా బ్రతికితే నువ్వేం కరెక్ట్ చేస్తున్నావా, మంచి చేస్తున్నావా, చెడు చేస్తున్నావా తెలియదు నీకు. చాలా మంది ఆవేశం మీద తోడిస్తానంటారు. ఆవేశంలో తీసుకుని నిర్ణయాలే కావాలి. కోపం ఒక పాపం. ఆవేశంలో ఏం చేస్తావు నీకు తెలీదు. దాన్ని తప్పుకోవడానికి ప్రయత్నం చేయాలి. శరీరమైన మనసు ఇది. ఏ మనసు? శరీరమైన మనసు. ఆత్మీయ మనసు అయితే గ్రహిస్తావు, గుర్తుంచుకుంటావు. నీ వల్లే నీ పొరుగు వారిని ప్రేమిస్తావు, నిన్ను వల్ల నీ కుటుంబాన్ని ప్రేమిస్తావు, నిన్ను వల్ల నీ బంధువులు ప్రేమిస్తావు, నిన్ను వల్ల నీ రక్త సంబంధులు ప్రేమిస్తావు, నిన్ను వల్ల నీ భార్యని ప్రేమిస్తావు. నువ్వు ఎలాగైతే సరిగా ఉన్నావో వాళ్ళు కూడా చక్కగా ఉండాలని కోరుకుంటావు. ఇది దేవుని ఆత్మ కలిగిన మనసు. శరీరమైన మనసు అలాగా చెదపురుగుతో సమానం. చెదపురుగు ఒక్క దగ్గర ఉండదు. ఒక పురుగు వస్తుంది, ఒకే పురుగు వస్తుంది, కానీ వేలాది మంది పురుగులు తీసుకుని వస్తుంది. వేలాది పురుగులు తీసుకుని వస్తుంది. ఏం చేస్తుంది? వచ్చి మొత్తం స్మాష్, జీవితమే నాశనం అయిపోతుంది. కొంతమంది జీవితాలు అలాగే ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారో వారికి తెలియదు. ఇంకా జీవితాంతం నరకం 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 ఈ భూమి మీదే అనుభవించి వెళ్ళిపోతారు. భూమి మీద అనుభవించి వెళ్ళిపోతారు. నరకం భూమి మీద అనుభవిస్తారు. పాపం వాళ్ళు వచ్చి జీవితం మరణం. బిడ ఏ మనసు కలిగి ఉన్నారు? శరీరమైన మనసా, ఆత్మానుసారమైన మనసు? దేవుని ఆత్మతో నడిపించబడితే నీకు సుఖం ఉంటుంది, శాంతి ఉంటుంది, మనశ్శాంతి ఉంటుంది, నెమ్మది ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది, మంచి పలకరింపు ఉంటుంది, మంచి మాట ఉంటుంది, మంచి జవాబు ఉంటుంది, మంచి ఆరోగ్యం ఉంటుంది, మంచి జ్ఞానం ఉంటుంది, మంచి బుద్ధి ఉంటుంది, మంచి నడవడిక ఉంటుంది, మంచి ఆలోచన కలిగి ఉంటావు. దేవుని మనసు. శరీరమైన మనసు అలా కాదు. నువ్వేం చేస్తున్నావు నీకే తెలియదు, నువ్వు ఎలా బ్రతుకుతున్నావు నీకే తెలియదు, నువ్వు ఎలా జీవిస్తున్నావు నీకే తెలియదు, నువ్వు ఎలా నడుచుకుంటున్నావు నీకే తెలియదు. నీ నడకలో పాపం కనబడుతుంది, నీ జీవితంలో పాపం కనబడుతుంది, నీ చూపులో పాపం కనబడుతుంది, నీ ఆలోచనలో పాపం కనబడుతుంది, నీ చేతుల్లో పాపం కనబడుతుంది. ప్రతి విషయంలో పాపం పాపం పాపమే కనబడుతుంది. ఈ రెండు విషయాల్లో గుర్తుపెట్టుకో. శరీరం అనే మనసు ఎలా ఉంది, ఆత్మానుసారమైన మనసు ఎలా ఉంది, దేనికి లోబడుతున్నావు, నువ్వు దేని కొరకు జీవిస్తున్నావు, దేని కొరకైతే బ్రతుకుతున్నావో ఆ గురి ఎదుగు చేరుకోవాలని నేను ప్రభు చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. లాస్ట్ మాట చూడండి, 9వ వచనం ఒకసారి చదువుకొని ముగించేసుకుందాం. దేవుని ఆత్మ నీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కాదు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. చూడండి, ఎవడైతే దేవుని ఆత్మ లేకుండా ఉంటాడో వాడు దేవుని ఆత్మ సంపాదించుకునేవాడు కానీ కాదు. దేవుడు నీలో లేకపోతే, నువ్వు క్రీస్తును కలిగి లేనివాడు అయితే నువ్వు దేవునికి నీకు సంబంధము లేదు. మందిరానికి వెళ్ళాను, చర్చిలకు వెళ్ళాను, బోధలు వింటున్నాను, కానుకలు ఇచ్చాను, మందిరంలోకి వెళ్ళి పరిచయం చేశాను, ఇది చేశాను అది చేశాను అంటే పని అవ్వదు. నువ్వు దేవుని ఆత్మను సంపాదించుకోవాలి. హల్లెలూయా. కోట్లాది రూపాయలు సంపాదించడం సులువేమో కానీ దేవుని ఆత్మ సంపాదించడం చాలా చాలా కష్టము. నీ జ్ఞానం ఉంటే కోట్లు కాదు, వేలాది కోట్లు సంపాదించవచ్చు. దేవుని ఆత్మ సంపాదించు. డబ్బుతో కొంటే రాదు, ధనంతో కొంటే రాదు, జ్ఞానంతో కొంటే రాదు. దేవుడి నుంచి వచ్చే జ్ఞానం అది. హల్లెలూయా. దేవుడు ఇస్తే వస్తుంది. అది ఏంటి? దేవుని శక్తి, దేవుని మహిమ, దేవుని కృప, దేవుని దీవెన. అది దేవుడి నుంచి రావాలి. అప్పుడు అది హోలీ స్పిరిట్ లో నీలో ఉంటుంది. అప్పుడు నువ్వు దేవుని ఆత్మ కలిగిన వ్యక్తివి, అప్పుడు దేవుని మనసు కలిగిన వ్యక్తివి, అప్పుడు దేవుని అభిషేకం కలిగిన వ్యక్తివి. అప్పుడు నువ్వు ఏదంటే జరుగుతుంది, నువ్వు ఏదంటే ప్రవచిస్తే జరుగుతుంది. నీలో దేవుని ఆత్మ నిలబడి ఉంటే కార్యాలు చూస్తూనే ఉంటావు. హల్లెలూయా. ఇప్పుడు ఎలా ఉండాలనుకుని ఆశపడుతున్నావు కదా? దేవుని ఆత్మ కలిగి ఉండాలని ఆశపడుతున్నావా, లేదా శరీర మనసు కలిగి జీవించాలని ఆశపడుతున్నావా? దేవుని కలిగి జీవించు. దేవుని ఆత్మ లేనివాడు నా వాడు కాదన్నాడు దేవుడు. కాబట్టి నువ్వు దేవుని కలిగి జీవిస్తే గొప్ప నెమ్మది పొందుకుంటావు, గొప్ప శాంతిని పొందుకుంటావు. దేవుడి మాటలు దీవించును గాక, దేవుడి మాటలు ఆశీర్వదించును గాక, దేవుడి మాటలు మీ హృదయాలు పడి చేయను గాక. ఆమేన్. అందరూ మోకలేదు.